బండి భగీరథ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. బాధితురాలు మైనర్ కావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో కాలేజీలో ఓ విద్యార్థిపై దాడి చేసిన వ్యవహారంలో భగీరథ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే తాజాగా ఈ కేసులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. నిందితుడి తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం గట్టిగానే ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానం మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం బాధితురాలి వయస్సు. అమ్మాయి మైనర్ అన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మైనర్లపై జరిగే నేరాలను చట్టం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చట్ట ప్రకారం మైనర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని, ఇలాంటి కేసుల్లో అంత సులభంగా బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. దీంతో నిందితుడికి కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హైకోర్టు ఇచ్చిన ఈ షాకింగ్ ట్విస్ట్తో అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చట్టం ముందు అందరూ సమానమేనని కోర్టు మరోసారి నిరూపించిందని బాధితురాలి తరఫున వాదనలు వినిపించిన లాయర్లు, బాలిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసును రాజకీయ కోణంలోనే ముందుకు తీసుకెళ్తున్నారంటూ ప్రత్యర్థి వర్గాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.